రాష్ట్రంలో రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెల్ల రేషన్ కార్డులకు 3 రంగుల కార్డు, ఎబో పావర్టీ వారికి గ్రీన్ కార్డు ఇస్తామన్నారు. దీంతో 84% జనాభాకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రేపటి కార్యక్రమానికి సీఎంతో సహా కేబినెట్ ఎంపీలు పాల్గొంటారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనం 50-60 వేల మందితో బహిరంగ సభ నిర్వహించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని మేము ముందుకు వచ్చాం. రేపు ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా హాజరు కాబోతున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం చెప్పి నేను పదే మనం చేస్తాను. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గం, కోదాడ కొత్త సింహాలైన మీరందరూ కదనానికి రేపు మేము ఊళ్ళు మొత్తం కదనానికి కోరుకుంటున్నాం. సరే, మేము చేస్తున్నాం, కొన్ని బస్సులు కానీ ఇది ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇదేదో మేము బయట నుంచి డబ్బులు ఇచ్చి వాటర్ ఇచ్చి జనాన్ని రమ్మనే కార్యక్రమం కాదు. మీలో చాలా మంది అందరూ చాలా సమర్థులు, చాలా పోరాటం చేసినాడు. 10 ఏళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ సైనికులు రేపటి కార్యక్రమం కోసం మాత్రం ప్రతి ఊళ్ళో ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా కదలాలని చెప్పి మేము చేస్తున్నాం.